హాయ్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ మ్యాథ్స్ M1 పేపర్ ఎక్స్ప్లెనేషన్ మేము ముందుకు తీసుకొచ్చాను. సో 2026 ఏప్రిల్ రీసెంట్గా జరిగిన పేపర్ ఇది. సో దీనికి సంబంధించి 3 మార్క్స్ క్వశ్చన్స్ మొత్తం 10 అవుట్ ఆఫ్ 10 ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. 30కి 30 స్కోర్ చేయడం ఎలా. సో ఈజీగా ఈ పేపర్ అయితే ఇయర్ వచ్చిన పేపర్ 2026 చాలా ఈజీ పేపర్ అని చెప్పుకోవాలి. సో 3 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని కూడా అటెంప్ట్ చేయొచ్చు. అవి కూడా చాలా ఈజీగా రాసే క్వశ్చన్స్ ఇచ్చాడు. ఒకసారి ఒక్కొక్క క్వశ్చన్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చాడు? ఫైండ్ ద డొమైన్ అండ్ రేంజ్ ఆఫ్ ది ఫంక్షన్ అన్నాడు. ఫంక్షన్ ఏముందంటే f of x is equal to 1/x ఇచ్చాడు. 1/x అన్నప్పుడు డినామినేటర్ x ప్లేస్లో 0 పెట్టుకుంటే ఆన్సర్ రాదు, ఎందుకంటే 1/0 అయిపోతుంది. 1/0 ఇస్ ఇన్ఫైనైట్ కాబట్టి దిస్ ఫంక్షన్ is defined అట్టు కావచ్చు, లేదా వెన్ x నాట్ ఈక్వల్ టు 0. x 0 కాకుండా ఏ వాల్యూ ఉన్నా దీనికి ఆన్సర్ వస్తుంది. కాబట్టి డొమైన్ ఏమవుతుందంటే అన్ని రియల్ నెంబర్స్ వాడుకోవచ్చు ఇక్కడ క్వశ్చన్లో, ఎక్సెప్ట్ 0 ఒక్కటి పెట్టకూడదు. ఇక రేంజ్ ఏమవుతుంది? దీని ఆన్సర్ x బదులు వేరే వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 1/, ఉంది కాబట్టి 1/∞ ఉంటే 0 వస్తుంది. 1/∞ ఉంటే ఏమవుతుంది? 0 వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా రేంజ్ కూడా ఏమవుతుందంటే ఆన్సర్ 0 తప్ప మిగతావన్నీ వస్తాయి. సేమ్ డొమైన్ సేమ్ రేంజ్ దీనికి. సో 1/x చేసినప్పుడు x నాట్ ఈక్వల్ టు 0 ఉండాలి. కాబట్టి డొమైన్ ఏమవుతుందంటే 0 కాకుండా మిగిలిన రియల్ నంబర్స్. సో ఇక్కడ ఏదో ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు అన్ని ఆన్సర్లు వస్తాయి, కానీ ఇన్ఫైనైట్ వేస్తేనే 0 వచ్చేది. అంటే ఇన్ఫైనైట్ అంటే తెలియని వాల్యూ కాబట్టి 0 ఆన్సర్ మనకు రాదు, మిగతావన్నీ వస్తాయి. సో జస్ట్ డొమైన్ రేంజ్ రాయడమే ఇదంతే. చాలా చిన్న క్వశ్చన్ ఇచ్చాడు, అది కూడా x నాట్ ఈక్వల్ టు 0, డొమైన్లో 0 కాదు, రేంజ్లో కూడా 0 కాదు ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ చూసినట్టయితే మనం పార్షియల్ ఫ్రాక్షన్స్గా రాసేది x - 5, x - 3 ఇలా ఉన్నప్పుడు ఎలా రాసుకోవాలి పార్షియల్ ఫ్రాక్షన్స్? మనం a బై, సో లీనియర్ కాబట్టి ఓన్లీ a బై కాన్స్టాంట్ బై ఇంకొక కాన్స్టాంట్ డివైడెడ్ బై x - 3గా రాసుకుంటాం. సో ఇది 1/x - 5 x - 3 ఇజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎల్సిఎం చేసుకుంటాం, x - 5 ఇంటూ డినామినేటర్ 2, x - 5 ఉంది కాబట్టి a ఇంటూ x - 3 క్రాస్ మల్టిప్లికేషన్ టైప్. ఎల్సిఎం పోనప్పుడు క్రాస్ మల్టిప్లై చేసుకుంటాం, a ఇంటూ x - 3 ప్లస్ b ఇంటూ x - 5. ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లై, a ఇంటూ x - 3 b ఇంటూ x - 5. డినామినేటర్లో దీని ఎల్సిఎం, రెండు సేమ్ ఉన్నాయి చూడండి, క్యాన్సిల్ వెళ్ళిపోతాయి. x - 5 x - 5 x - 3 క్యాన్సిల్ పోతే రిమైనింగ్ అంతా రాసేస్తాను ఇట్లే, ఎలా ఉండేది అలాగే రాసేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే వాల్యూస్ కనుక్కుందాం, ఏబి వాల్యూస్. ఏ కనుక్కోవడానికి దీన్ని 0 చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ x ప్లేస్లో నేను 5 పెట్టేస్తే, ఇక్కడ ఈ ప్లేస్లో ఇక్కడ 5 పెడితే 5 - 5 0 అయిపోతుంది. కాబట్టి x ముందు ఏం తీసుకుంటాను? 5 తీసుకుంటాను. ఇటు పక్క లెఫ్ట్ సైడ్ 1 ఉంది, a ఇంటూ x ప్లేస్లో 5, ఇక్కడ కూడా x ప్లేస్లో ఏం పెట్టుకుంటున్నా? 5 పెడుతుంది. x ఉండే చోట 5 సబ్స్టిట్యూట్ చేసినాను. 5 సబ్స్టిట్యూట్ చేస్తే 5లో 3 తీసేస్తే 2, 5లో 5 పోతే 0, 2 ఇంటూ ఏ 2a అవుతుంది, ఇది 0 ఇంటూ 2 అటు సైడ్ పంపిస్తే డివైడెడ్ బై 2, ఏ వాల్యూ వచ్చేస్తుంది. ఈ ఇంటూ 2 అటు సైడ్ 0 అంటే ఏం వాల్యూ లేదు, మల్టిప్లికేషన్ 2 అటు సైడ్ పోతే డివైడెడ్ బై 2, మనకు ఏ వాల్యూ వచ్చింది. ఇలాగే b కనుక్కోవాలి. సో b కావాలంటే x 3 సబ్స్టిట్యూట్ చేయాలి. లెట్ x ఈజ్ ఈక్వల్ ఎంత పెట్టుకుందాము? ఈసారి 3 సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ x ప్లేస్లో 3, b ఇంటూ ఇక్కడ x ఉండే చోట 3, 3లో 3 పోతే 0, 0 ఇంటూ ఏమున్నా 0, ఇక్కడ a ఉంది, a ఇంటూ 0 నెక్స్ట్ స్టెప్లో వేస్తాను. 3 - 3 0, 3లో 5 పోతే -2, ఇది 0 అవుతుంది. 2 ఇంటూ b 2b అవుతుంది. ఇంటూ 2 ఇటు సైడ్కి వస్తే డివైడెడ్ బై 2, 0 అంటే వాల్యూ లేదు కాబట్టి దీన్ని రిమూవ్ చేస్తాం, డివైడెడ్ అవుతుంది, ఇది -1/2. ఏబి రెండు వాల్యూస్ వచ్చేస్తే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడమే. దేర్ ఫోర్ క్వశ్చన్ రాసేసి x - 5 x - 3 వచ్చిన ఆన్సర్ ఏ వాల్యూ 1/2,
డివైడెడ్ బై x minus y. b వాల్యూ -1/2 డివైడెడ్ బై x minus 3. ఇది ఆన్సర్. a బై b బైలో ఏ వాల్యూ b వాల్యూ కనుక్కోవడానికి ప్రాసెస్ చేసాం. ఎలా చేసాము? ఎక్స్ ప్లేస్లో 5 వేసుకుంటే 0 అయిపోయి ఏ వాల్యూ వస్తుంది. ఎక్స్ ప్లేస్లో 3 వేసుకుంటే ఇదంతా 0 అయిపోయి b వాల్యూ వస్తుంది. a 1/2 b -1/2 తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం. క్లియర్ కదా ఇది? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇదైతే ఇంకా సింపుల్, జస్ట్ అడిషన్ సబ్ట్రాక్షన్ క్వశ్చన్ అనుకోవాలి. సబ్ట్రాక్షన్ ఇచ్చాడు 2a - b 2 ఇంటూ ఏ ఇచ్చిన మ్యాట్రిక్స్ ఎంత ఉంది. మ్యాట్రిసెస్లో ఏ క్వశ్చన్ అయినా చేసేయచ్చు, చాలా ఈజీగా ఉంటాయి మ్యాట్రిసెస్ అన్ని కూడా. 2 ఇంటూ ఏ మ్యాట్రిక్స్ రాసుకున్నా మైనస్ దాని తర్వాత బి 1 0 2 1 -4 -1. 2 ఇంటూ ఏ అయినప్పుడు 2తో అన్నిటిని మల్టిప్లై చేయాలి. 2 1s are 2, 2 3s are 6, ఇక్కడ కూడా 2 1s are 2, నెక్స్ట్ 2 2s are 4, 2 8s are 16, 2 5s are 10. 2తో మల్టిప్లై చేసిన తర్వాత నెక్స్ట్ సబ్ట్రాక్షన్ ఉంది మధ్యలో. 1 0 2 1 -4 -1. ఇక దీన్ని సబ్ట్రాక్ట్ చేయడమే. 2 ఫస్ట్ దాన్ని ఫస్ట్ దాంట్లో 2 -1 2 -1. నెక్స్ట్ 6 సెకండ్ టర్మ్ 6 -0. తర్వాత థర్డ్ది -2 -2. తర్వాత సెకండ్ రో 4 మైనస్ ఇక్కడ ఉండే ఫస్ట్ టర్మ్, 16 మైనస్ ఇక్కడ ఉండే సెకండ్ టర్మ్, 10 మైనస్ ఇక్కడ ఉండే థర్డ్ టర్మ్. ఇక దీన్ని సబ్ట్రాక్షన్ చేసి ఆన్సర్ రాసేయడం. 2 - 1 1, 6లో 0 పోతే 6, రెండు మైనస్లే కాబట్టి -2 -2 -4, 4లో 1 తీసేస్తే 3, ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 16 + 4 20, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 10 + 1 11. ఇది ఫైనల్ ఆన్సర్ 2a - b. సో మ్యాట్రిసెస్లో అడిషన్ సబ్ట్రాక్షన్ సంబంధించిన క్వశ్చన్ ఏదైనా కూడా ఈ థర్డ్ క్వశ్చన్ మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఇక ఫోర్త్ క్వశ్చన్ చూస్తే ఇది మ్యాట్రిసెస్లే, జస్ట్ డెట్ అడిగాడు. 2 1 1 -5కి దీనికి డెట్ ఎంత అన్నాడు. డిటర్మినెంట్ షార్ట్ కట్లో డెట్ అంటాము. డెట్ కనుక్కోవడం ఎలా? డెట్ అనేప్పుడు జస్ట్ క్రాస్ మల్టిప్లై చేయాలి అంతే. క్రాస్ మల్టిప్లై ఏడి - బీసీ. సో డెట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏడి - బీసీ. సో ఈ ఫార్ములా వాడతాం. ఏడి - బీసీ అంటే జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్. 2 ఇంటూ -5. సో మ్యాట్రిక్స్ ఎలా ఉంటుంది? ఏబిసిడి లాగా ఉన్నప్పుడు డెట్ కనుక్కోమంటే ఏడి - బీసీ. ఏ ఇంటూ డి బి ఇంటూ సి మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. ఏ ఇంటూ డి 2 ఇంటూ -5 మైనస్ బి ఇంటూ సి 1 ఇంటూ 1. 2 5s are 10 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 1s are 1. రెండు మైనస్లే కాబట్టి -10 -1 టోటల్ -11 అవుతుంది. ఫిఫ్త్ క్వశ్చన్. ఇక్కడ ఫార్ములా ఉంది డైరెక్ట్గా cos 100 cos 40 ప్లస్ sin 100 sin 40కి ఆన్సర్ 1/2 రావాలంట. మనకు దీనికి ఫార్ములా ఏముందంటే ఈ ఫార్ములా ఏది వాడుతున్నది మనం పక్కన రాసేస్తే చాలు. ఫార్ములా ఏమంటే cos A cos B ప్లస్ sin A sin B. ఈ ఫార్ములా ఎప్పుడైనా క్వశ్చన్ ఉంటే డైరెక్ట్గా దీని ఆన్సర్ వచ్చేసి cos A - B. ఈ ఫార్ములాని యూజ్ చేసుకుంటుంది. సో ఈ ఫార్ములా ప్రకారం ఫార్ములా ఏమి cos A - B. ఏ అంటే ఇక్కడ 100 ఉంది, B అంటే 40 ఉంది. 100లో 40 సబ్ట్రాక్ట్ చేయాలి. 100లో 40 తీస్తే 60. cos 60 ఎంత? 1/2. సో ఆన్సర్ 1/2. ట్రిగ్నోమెట్రీని కష్టపడకుండా చిన్న క్వశ్చన్ ఇది. cos A cos B ప్లస్ sin A sin B. cos A - B ఫార్ములా 100లో 40 తీసేస్తే 60. cos 60 వాల్యూ 1/2. ఇక ట్రిగ్నోమెట్రీ నుంచి ఇంకో క్వశ్చన్. tan A = ఎంత ఇచ్చాడంటే 3/4. ఒక ట్రయాంగిల్ వేసుకుంటాను ఏ బేస్ పైన. tan A అన్నాడు కదా, ఇక్కడ బేస్లో ఏ ఉంది అనుకుంటాను. tan A, ఇక్కడ B, ఇక్కడ C అనుకుంటాను. tan అంటే ఏమని? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ 3/4 ఇచ్చాడు. ఫ్రమ్ ఫిగర్ ఆపోజిట్ సైడ్ ఇక్కడ BC ఉంది, అడ్జసెంట్ సైడ్ AB ఉంది. ఆపోజిట్ సైడ్ను అడ్జసెంట్ సైడ్తో డివైడ్ చేస్తే వచ్చేదే tan యాంగిల్.
ఇప్పుడు బీసీ అంటే ఏమవుతుంది ఇక్కడ 3 అవుతుంది, ఏబి 4 అవుతుంది, ఇంకా ఏసీ కావాలి. సో దీని ఆన్సర్ మనకు తెలియదు, పైథాగరస్ థీరం వాడదాం. యూజింగ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏ సైడ్ తెలియకపోయినా మనం వాడేది పైథాగరస్ థీరం. సో అన్నిటికంటే పెద్ద సైడ్ ఏది ఇక్కడ? ఏసీ. ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏబి 4 ఉంది, బీసీ 3 ఉంది, ఈ రెండింటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే 25 వస్తుంది. ఇది ఏసీ స్క్వేర్. స్క్వేర్ అటు సైడ్ పోతే ఏమవుతుంది? రూట్ అవుతుంది. సో ఏసీ వాల్యూ వచ్చేసింది. 25కి రూట్ ఎంత? 5. దీని ఆన్సర్ 5. సో మనకు మిస్సింగ్ సైడ్ వచ్చేసింది. ఇంకా కనుక్కోవాల్సింది ఏమి? సైన్ 2a. సైన్ 2a. సైన్ 2a కనుక్కోవడానికి ఫార్ములా 2 సైన్ ఏ కాసే. ట్రిగ్నామెట్రీ ఫార్ములా తెలిస్తే చాలు ఈ ప్రాబ్లం. సైన్ 2a కనుక్కోవడానికి ఫార్ములా 2 సైన్ ఏ కాసే. సో సైన్ ఏ ఎంత ఈ డయాగ్రామ్లో? ఇది 5 వచ్చింది కాబట్టి సైన్ అంటే పైన టాప్లో ఉండేది సైన్, ఇక్కడ బాటంలో ఉండేది కాస్ యాంగిల్. సైన్ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ 3/5. అలాగే కాస్ అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్, ఇది 4/5. పైన 3/5, కింద 4/5, మధ్యలో ఉండేది tan. సైన్ కాస్ tan. 2 3s are 6, 6 4s are 24 న్యూమరేటర్, 2 3s are 6, 6 4s are 24, కింద 5 5s are 25. ఇది సైన్ 2a ఆన్సర్. సైన్ 2a ఫార్ములా తెలియాలి, 2 సైన్ ఏ కాసే. 2 సైన్ ఏ కాసేలో సైన్ ఏ అంటే పైన ఇక్కడ యాంగిల్ రేషియో 3/5, కాస్ అంటే కింద ఉండే రేషియో 4/5. ఈ మిడిల్లో ఉండేది tan. సైన్ కాస్ tan ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు ఎప్పుడన్నా రేషియోస్ ప్రాబ్లం అడిగినప్పుడు. పైథాగరస్ థీరం వాడి థర్డ్ సైడ్ కనుక్కున్నా, థర్డ్ సైడ్ వచ్చిన తర్వాత సైన్ ఏ కాసే వాల్యూస్ కనుక్కొని ఆన్సర్ కనుక్కుంది. 7th క్వశ్చన్, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కనుక్కోవడానికి ఫార్ములా తెలిస్తే ఈజీ క్వశ్చన్ ఇది. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఫార్ములా ప్లస్ ఉంటే మైనస్ రాసుకోవాలి, ఏ మైనస్ ఐబి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏ మైనస్ ఐబి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. మైనస్ ఉంటే ప్లస్, ప్లస్ ఉంటే మైనస్. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ రాసుకోండి. మైనస్ ఉండే చోట ప్లస్, ప్లస్ ఉంటే మైనస్ బై 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. సో 2 + 3i డివైడెడ్ బై 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 ఒక 9 ఎంత అవుతుంది? 13 అవుతుంది. ఇది ఆన్సర్. ఇది కూడా ఈజీ క్వశ్చనే. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఫార్ములా తెలిస్తే చాలు మనకు, ఇంకా ఈజీ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. 2 పాయింట్స్ ఇచ్చాడు, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ 2 పాయింట్స్ ఇచ్చి ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ కనుక్కోమన్నాడు. ఈ 2 పాయింట్స్ x1 y1 x2 y2 అనుకుందాం. ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ వెన్ 2 పాయింట్స్ ఆర్ గివెన్. 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ y మైనస్ y1 ఇజ్ ఈక్వల్ టు స్లోప్ y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. సో ఈ ఫార్ములా తెలిస్తే చాలా మనకి, ఇంకా ఫార్ములా జస్ట్ సబ్స్టిట్యూట్ చేయడమే. ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ కనుక్కోవడానికి ఫార్ములా ఏం ఫార్ములా చూడండి, y మైనస్ y1 ఇక్కడ ఉంది, ఇజ్ ఈక్వల్ టు y2 6 మైనస్ y1 3, x2 5, x1 2 ఇంటూ x మైనస్ x1. సో y మైనస్ 3 ఇజ్ ఈక్వల్ టు 6లో 3 తీస్తే 3, 5లో 2 పోయినా కూడా 3 ఇంటూ x మైనస్ 2. 3 3 క్యాన్సల్ చేస్తే y మైనస్ 3 ఇజ్ ఈక్వల్ టు x మైనస్ 2 వస్తుంది. అన్నీ ఒక సైడ్ తెచ్చుకుందాం, ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ. ఇవన్నీ అటు సైడ్ పంపించేద్దాం. ప్లస్ y మైనస్ y అవుతుంది, మైనస్ 3 ప్లస్ 3 అవుతుంది. సో 3లో 2 తీసేస్తే 1. ఇది మనకు కావాల్సిన ఈక్వేషన్. x మైనస్ y ప్లస్ 3 మైనస్ 2 ఇస్ 1. ఈ రెండు అటు సైడ్ పంపించేస్తాం, లేదా ఇటు సైడ్ అయినా తెచ్చుకోవచ్చు, ఏం కాదు, ప్రాబ్లం లేదు. ప్లస్ y మైనస్ y అవుతుంది, మైనస్ 3 ప్లస్ 3 అవుతుంది. ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ వెన్ 2 పాయింట్స్ ఆర్ గివెన్ తెలుసుంటే ఈ ఫార్ములా ప్రాబ్లం ఈజీగా చేసేసేయచ్చు. నెక్స్ట్ 9th క్వశ్చన్,
సో ప్రాబ్లమ్స్ అన్ని కూడా పెద్ద కష్టంగా అయితే ఏమనిపించవు మీకు. చూడండి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin x by x ఉంటే ఫార్ములా 1, ఇది ఫార్ములా. ఈ ఫార్ములాని వాడుకొని మనకు తెలిసిన ఫార్ములా ఏమంటే పైన sin x ఉండి కింద కూడా x ఉంటే ఆన్సర్ 1 అయిపోతుంది. ఈ ఫార్ములాని వాడుకుందాం ఈ క్వశ్చన్కు. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin x ఇవ్వలే, 3x ఇచ్చాడు. సో 3x ఇచ్చినాడు కాబట్టి కింద xకి ఏం చేస్తాం, 3తో మల్టిప్లై చేస్తే పైన కూడా 3తో మల్టిప్లై చేయాలి. ఎందుకంటే 3 క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ ఇదే క్వశ్చన్ ఉంటుంది ఇచ్చింది. సో ఇచ్చిన క్వశ్చన్ డిస్టర్బ్ కాకూడదంటే 3తో డివిజన్, 3తో మల్టిప్లికేషన్ చేసినాను. ఇప్పుడు sin x by x కు ఫార్ములా 1, దీనికి ఫార్ములా 1 అవుతుంది. పక్కన 3 ఉంది, 1 3s are 3. చూడండి, ఫార్ములా తెలిస్తే ఎంత ఈజీనా ఇది. పైన x ఉండి కింద x ఉంటే ఆన్సర్ 1. అప్పుడు పైన 3x ఉంటే కింద కూడా 3x ఉంటే ఆన్సర్ 1. పైన ఏముందో కింద అదే ఉండాలి, సైన్కి యాంగిల్, sin తీటా బై తీటా లాగా. సో ఫార్ములా తీటా లాగా రాసుకుంటే కన్ఫ్యూజన్ ఉండదు. x బదులు ఎంత తీటా ఉంటే అంత అని. సో తీటా టెన్స్ టు 0 sin తీటా బై తీటా. ఈ తీటా బదులు ఏముందనుకోవాలి మనం, ఇక్కడ 3x ఉంది, 3 తీటా ఏదన్నా ఉండని, తీటా బై తీటా సేమ్ ఉండేది ఉంటే x 0 అయితే 3x కూడా 0నే కాబట్టి sin 3x by 3x 1 అవుతుంది, ఇంటూ 3, 1 3s are 3. ఇది ఫార్ములా వాడుకొని చేసేసాం డైరెక్ట్గా. ఇక ఈ 10th క్వశ్చన్ అయితే డైరెక్ట్ డెరివేటివ్ d by dx ఆఫ్ వాడు ఇచ్చిన క్వశ్చన్ x క్యూబ్ ప్లస్ ఈ పవర్ x. రెండింటిని సపరేట్ చేద్దాం. d by dx ఆఫ్ x క్యూబ్, d by dx ఆఫ్ ఈ పవర్ x. ఈ రెండింటికి ఫార్ములాస్ x పవర్ n ఎప్పుడున్నా n ఇంటూ x పవర్ n మైనస్ 1, ఇది ఫార్ములా. x పవర్ n ఫార్ములా n ఇంటూ x పవర్ n మైనస్ 1. n అంటే పవర్లో ఉండేది, x పవర్ n మైనస్ 1 అంటే 3లో 1 తీసేయాలి. ఈ పవర్ x కు ఫార్ములా ఇప్పుడు ఈ పవర్ x, d by dx ఆఫ్ ఈ పవర్ x ఫార్ములా ఈ పవర్ x, 3x పవర్ 3లో 1 పోతే 2 ప్లస్ ఈ పవర్ x. ఇవి టోటల్గా 10 క్వశ్చన్స్, 10 3s are 30. ఒక్క మార్క్ కూడా మిస్ కాకుండా ఈజీగా చేసేసేటివి. మీకు దీంట్లో ఏం కష్టం అనిపించినా కూడా నాకు తెలిసి ఒక్క క్వశ్చన్ కొద్దిగా, ఇది పార్షియల్ ఫ్రాక్షన్స్, అందరికీ ఇది ఐడియా ఉంది కాబట్టి ఎలా చేసేది కూడా ఇది కూడా చేయగలరు. ఇది ఒక్కటే కొంచెం డిఫరెంట్గా ఆలోచించి చేయాల్సి వస్తుంది. డినామినేటర్ని తీసుకొని డినామినేటర్ 0 కాకుండా చూసుకునేటట్లు డొమైన్ రేంజ్ రాసుకోవాల్సి వస్తుంది. ఒక పార్షియల్ ఫ్రాక్షన్ ఎలా ఉన్నా కూడా a బై b బై రాసుకుని ab వాల్యూ కనుక్కోవడమే. దాని తర్వాత మ్యాట్రిసెస్లో ఉండే 3 క్వశ్చన్స్ ఈజీగా ఉండే, మ్యాట్రిసెస్లో 1 2 క్వశ్చన్స్ ఈజీగా ఉండే. తర్వాత ట్రిగ్నామెట్రీ ఈజీ క్వశ్చన్ ఇచ్చాడు, 2 క్వశ్చన్స్ కూడా. కాంప్లెక్స్ నెంబర్లో ఎప్పుడు రిపీటెడ్గా ఉండే క్వశ్చన్ ఇది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేది. దాని తర్వాత ఈక్వేషన్, లైన్ ఈక్వేషన్స్ చాలా రకాలు ఉన్నాయి. ఇందులో మీకు పాయింట్ స్లోప్ ఇవ్వచ్చు, 2 పాయింట్స్ ఇవ్వచ్చు. కాబట్టి పాయింట్ స్లోప్ ఇస్తే ఇక్కడ స్లోప్ m రాసుకుంటాం అంతే, డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. 2 పాయింట్స్ ఇస్తే ఈ విధంగా చేస్తాము. ఇక లిమిట్స్లో sin తీటా బై తీటా ఫార్ములా, tan తీటా బై తీటా ఫార్ములా, ఈ 4x మైనస్ 1 బై x ఫార్ములా. ఈ ఫార్ములా బేసే డైరెక్ట్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతుంటాడు కాబట్టి ఫార్ములా బేసే ఫార్ములాస్ బాగా నేర్చుకోండి లిమిట్స్ సంబంధించి. ఇంకా డెరివేటివ్స్లో డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేసే క్వశ్చన్ ఇచ్చినాడు. x క్యూబ్కు 3x², ఈ 4xకు ఈ 4x. సో 10 కూడా ఈజీగా చేయగలిగిన క్వశ్చన్సే. కొద్దిగా కాన్సెప్ట్ తెలిసింటే, కొన్ని ఫార్ములాస్ తెలిసింటే మీకు, సో 30 అవుట్ ఆఫ్ 30 చేయడం పెద్ద కష్టం అయితే కాదు. 30కి 30 స్కోర్ చేసుకునే రోమ్ అనేది. మీరు ఫార్ములాస్ని అయితే బాగా చాప్టర్ వైజ్ ఉండే ఫార్ములాస్ లిస్ట్ అవుట్ చేసుకొని ఒకసారి చూసుకొని వెళ్ళారంటే డైరెక్ట్ ఫార్ములా అప్లై చేసి మనం ఈజీగా చేసేసేయచ్చు. ఇక నెక్స్ట్ సెషన్లో 10 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా చేయాలనేది చూద్దాం.